హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 226. "ఇక ఎంత తాగుతావురా? ఇప్పటికే ఎక్కువయింది. ఆపరా" అని అన్నాడు దేవా ఫ్రెండ్. ఆపాలని లేదురా. అది చేసిన మోసం గుర్తుకొస్తూ ఉంటే, అది ఇప్పుడే నా ముందు ఉంటేనా అని కార్ మీద నుండి దిగి కార్‌కి పంచిచ్చాడు దేవ. "రేయ్! నీకేమైనా పిచ్చా? ఎవరి మీద కోపం? ఇలా చూపిస్తే ఎలారా? అయినా నువ్వు చెప్తున్న అమ్మాయి కావాలి అనే అలా చేయలేదేమో! తనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో? నీ వైపు నుండి ఆలోచిస్తున్నావు కానీ, ఆ అమ్మాయి వైపు నుండి నువ్వు ఆలోచించట్లేదు కదరా! ఒకసారి అమ్మాయి వైపు కూడా ఆలోచించు. తను ఎలాంటి సిట్యుయేషన్‌లో నిన్ను కాదు అనుకుందో, నిన్ను వద్దు అనుకుందో. ఎందుకంటే తను కూడా నిన్ను ప్రేమిస్తుంది అని ముందే చెప్పావు కదరా సంతోషంగా. మరి ఉన్నట్టుండి నీతో ప్రేమ లేదు, ఏమీ లేదు. పెళ్లి క్యాన్సిల్ అని అంది అంటే ఖచ్చితంగా ఏదో బలవంతమైన కారణమే ఉండుంటుంది. అది తెలుసుకోవడానికి ప్రయత్నించు దేవా అన్నాడు అతడి బెస్ట్ ఫ్రెండ్ విరాజ్. నాకు దాని కారణాలు అవసరం లేదురా. అది కావాలి. ఎన్ని డేస్ అవుతుంది. అది ఎక్కడ ఉందో కనుక్కోలేకపోయాను అని చెప్పి ఆ దేవ ఆ రోడ్ మీదనే నడుస్తూ ఉంటే, రేయ్! టైం అయిందిరా వెళ్ళిపోదాం పద ఇంటికి. మళ్ళీ ఆంటీ భయపడతారు. నువ్వు ఇప్పటికి కూడా ఇంటికి వెళ్ళకపోతే అని చెప్పి విరాజ్ దేవాని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. తెల్లవారితే శ్రీమంతం. రుద్ర వాళ్ళ ఇల్లు అందంగా ముస్తాబవుతుంది. మళ్ళీ శౌర్య వాళ్ళ పెళ్ళికి రెడీ అయినట్టుగా. ఎందుకంటే ఏది తక్కువ చేయాలి అనుకోవట్లేదు రుద్ర భార్యకి. ఇప్పటికే పెళ్లి అలాగే ఏ ఫంక్షన్ నాకు గ్రాండ్‌గా చేయలేదు అని ఏడుస్తుంది. శ్రీమంతం తనకి నచ్చినట్టుగా తన ఊహకి కూడా అందనంత గ్రాండ్‌గా చేయాలి అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు రుద్ర. పైగా ఆమెని అక్కడికి, ఇక్కడికి తిప్పడం ఇష్టం లేక వేరే వేరే ఫంక్షన్ హాల్స్ పెద్ద పెద్ద హోటల్స్ లాంటివి కాకుండా చక్కగా వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నాడు. దానికి తగ్గ ఏర్పాట్లు అన్నీ రెడీ అవుతున్నాయి. ఎంతో అందంగా వాళ్ళ ఇల్లు ముస్తాబవుతూ ఉంటుంది. గుమ్మాలకు మామిడి తోరణాలు, బంతిపూల మాలలు, రంగవల్లులు, ఇంటి నిండా పిండి వంటలు, స్వీట్స్ ప్రతి ఒక్కటి రెడీ అవుతూ ఉంటే అమ్మాయిలందరూ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి రెడీ చేసుకుంటూ ఉన్నారు. అందరూ ఉండడం, పైగా ఇల్లంతా మనుషులతో నిండిపోవడంతో వేదకి రూమ్‌కి వెళ్ళాలి అనిపించక కిందనే అందరితో మాట్లాడుతూ ఉంటుంది. "వదినా నీకు నేనే మెహందీ పెడతాను" అని భూమి చెప్తూ ఉంటే, "థాంక్స్ భూమి" అని చెప్తుంది వేద. భాస్కర్, సుధా గారు భూమిని చూసి, "ఎలా ఉన్నావు తల్లి? నీకు అత్తయ్య, మావయ్య అవుతాం మేము" అన్నారు. "నాకు కూడా మీరు తెలుసు అత్తయ్య. కానీ మిమ్మల్ని చూడడానికే ఇదిగోండి ఇంత సమయం పట్టింది" అని భూమి నవ్వుతూ చెప్తూ ఉంటే, "అచ్చం మహిని చూసినట్టే ఉంది భూమి నిన్ను చూస్తూ ఉంటే" అని భాస్కర్ గారు భూమి తల మీద చెయ్యి వేయగానే, మళ్ళీ అమ్మా, నాన్న గుర్తొస్తూ ఉంటే, ఇప్పుడు తను డల్ అయ్యి అందరిని డల్ చేయాలి అని లేక వేదతో మాటల్లో పడిపోయింది. రుద్ర ఓవైపు పనులు చేస్తూనే, ఓవైపు భార్య మీద కన్ను వేసి జీవన్‌కి కాల్ చేశాడు. స్టేషన్‌లో బిజీగా ఉన్న జీవన్ బాబు రుద్ర కాల్ వెంటనే లిఫ్ట్ చేసి, "హలో చెప్పరా బావా! ఎలా ఉన్నావు? వేద ఎలా ఉంది?" అని అడిగాడు. బాగానే ఏడ్చా గానీ, నువ్వేంటి అసలు ఫోన్ లేదు, ఇంటికి రావట్లేదు. ఏమైపోయావు బే? రుద్ర, రేపు వేద శ్రీమంతం. ఇవాళ సారికని తీసుకొని ఇంటికి రారా? 1 వీక్ ముందు కాల్ చేస్తే ఎవరో కానిస్టేబుల్ లిఫ్ట్ చేసి సార్ బిజీగా ఉన్నారు. అర్జెంట్ వర్క్‌లో అని చెప్పారు. ఏంట్రా అది? అని అడిగాడు రుద్ర. నిజంగానే బిజీగా ఉన్నాను బావ. ఈవినింగ్ దాన్ని తీసుకొనొస్తాలే. మా చెల్లయితే బావుంది కదా! అని అడిగాడు జీవన్. బానే ఉందిరా. నువ్వైతే సారికని తీసుకొని రా. త్వరగా రా. అందరూ ఉన్నారు. మీరే లేరిక్కడ అని రుద్ర చెప్పడంతో, అలాగేరా ఈవినింగ్ దాన్ని తీసుకొనొస్తా అని జీవన్ కాల్ కట్ చేశాడు. ఆఫ్టర్‌నూన్ వరకు అతడి వర్క్‌లో పడిపోయి, మెల్లిగా లంచ్ టైమ్‌కి సారికకి కాల్ చేశాడు జీవన్. అతడి దగ్గర నుండి కాల్ రావడంతోనే మొబైల్ చూస్తూ ఉంటుంది కానీ లిఫ్ట్ చేయదు సారిక. అలా 2, 3 సార్లు కాల్ చేసినా కూడా సారిక లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే జీవన్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నార్మల్ డ్రెస్‌లోకి మారి సారిక ఆఫీస్‌కి బయలుదేరాడు. వాళ్ళ ఆఫీస్‌లో మీకోసం ఎవరో వచ్చారు అని సారికకి చెప్పడంతో ఖచ్చితంగా వచ్చింది జీవన్ అని అర్థమైన సారికకి
బయటికి వెళ్ళాలి అంటే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. అతడిని చూడాలి అన్నా కూడా ఏదో అడ్డు వస్తూ ఉండడంతో ఇప్పుడు వెళ్ళాలా? వద్దా? వెళ్ళకపోతే ఆఫీస్ వరకు వచ్చినవాడు నీ దగ్గర వరకు రాడా? అని మనసులో 100 ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళాలా? వద్దా? వెళ్ళాలా? వద్దా? అని ఆలోచిస్తున్న సమయంలోనే ఆమె మొబైల్‌కి మళ్ళీ మెసేజ్ వచ్చింది. హారతి గట్రా పట్టుకొని లోపలికి రమ్మంటావా ఏంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం బయట? త్వరగా రా! మీ అన్నగాడు కాల్ చేశాడు. ఇంకో 10 నిమిషాల్లో వాడి దగ్గర లేకపోతే వాడే వచ్చి మనిద్దరిని లాక్కుపోయేలా ఉన్నాడు. మొదట నీ సిగ్గు కట్టిపెట్టి త్వరగా రావే తల్లి. ఏం చేయను గాని అని జీవన్ మెసేజ్ చేయడంతో అది చూసి ఏం చేయను అనే ఇక్కడి వరకు వచ్చారా మీరు? అని మొబైల్ చేతిలో పట్టుకొని నలుపుకుంటూ అసలు అతడి ముందుకు వెళ్ళాలి అని లేకపోయినా కష్టంగా హాఫ్ డే లీవ్ అప్లై చేసి మరి తన బ్యాగ్ పట్టుకొని దాన్ని చేతిలో నలుపుతూ కిందికి వెళ్ళేసరికి జీవన్ స్టైల్‌గా కనిపించాడు. బ్లాక్ కలర్ కార్‌కి ఆనుకొని నిలబడి బ్లాక్ కలర్ జీన్స్, వైట్ కలర్ టీ షర్ట్‌లో కళ్ళకి స్పెక్స్ పెట్టుకొని హీరోలాగా కనబడుతూ ఉంటే, ఈయనిప్పుడు ఇలా రెడీ అయ్యి ఎవరిని పడేయాలి అంట అని జీవన్‌ని తిట్టుకుంటూ అతడి ముందుకు వెళ్లి నిలబడింది. జీవన్ ఆమెను చూడకముందే పోయిందా సిగ్గు ఇప్పుడైనా అని అడిగాడు. చేసిందంతా చేసి ఇప్పుడెలా అడుగుతున్నాడో చూడు సిగ్గులేని మొహమోడు అని సారిక వెళ్లి డోర్ ఓపెన్ చేసుకొని ఫ్రంట్ సీట్‌లో కూర్చుంది. జీవన్ కూడా ఆమె కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి 10 నిమిషాల తర్వాత కార్ సైడ్‌కి ఆపడంతో అనుమానంగా సారిక జీవన్‌ని చూడగానే ఆమె అనుమానం నిజమయ్యేలా ఆమెని లాక్కొని అతడి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎలాగో పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదే! అదేదో నేను కాస్త ముందు చేశాను. నీ అందాలని నీ కాస్త ముందు చూశాను నీ అందాలని. దానికే ఇంత కంగారు పడి నన్ను దూరం పెడితే ఎలానే రాక్షసి అని ఆమె మెడ వంపులో అతడి మొహం చేర్చి అతడి మీసాలతో ఆమెకు గిలికింతలు రేపుతూ ఉంటే 10 రోజుల కిందట వాళ్ళు కలిసిన సీన్ ఆమె కళ్ళ ముందు మెదులుతుంది. చక్కగా ఆ రోజు సండే కదా అని చెప్పి జీవన్ ఇంట్లోనే ఉంటాను అనగానే హాస్టల్‌లో మార్నింగ్ రెడీ అయ్యి కనీసం టిఫిన్ కూడా చేయకుండా ఎగేసుకొని మరీ జీవన్ వాళ్ళ ఇంట్లోకి వాలింది సారిక. ఆమె వచ్చేసరికి కూడా జీవన్ ఇంకా లేవడు అని తెలిసినా కూడా మన మేడంనే చక్కగా టిఫిన్ అలాగే లంచ్ వండి జీవాన్ని లేపి అతడితో ఆ రోజంతా టైమ్ స్పెండ్ చేయాలి అని చెప్పి వెళ్ళి జీవాన్ని నిద్రలేపుతూ ఉంటుంది. అబ్బా! నాకు దొరికేదే ఈ ఒక్కరోజు నిద్ర. పడుకోనివ్వవే. రోజు మార్నింగే లేస్తున్నాను కదా! అది కూడా చాలా రోజులకు సండే రోజు ఏ వర్క్ లేకుండా ఉన్నాను. పడుకోనివ్వవే అని జీవన్ అంటున్నా కూడా సారిక మేడం అస్సలు వినకుండా అతడికి చెక్కలు గింతలు పెడుతూ, అతడి మూతి, ముక్కు, బుగ్గలు అన్నీ కొరుకుతూ పోలీస్ బాబుని తెగ ఇరిటేషన్ చేయడంతో మనోడు సారికకి చెకిలి గింతలు పెడుతూ "నువ్వయిపోయావే ఇవాళ నా చేతుల్లో" అని ఇద్దరు కింద మీద పడుతూ లాస్ట్‌కి చెల్లాచెదురు అయిన బట్టలతో సారిక బెడ్ మీద ఉంటే సారిక మీద జీవన్ చేరతాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.